తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఆశావాహులు ఎప్పుడెప్పుడు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని చెప్పి ఉవ్విళ్ళూరుతున్నారు. 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అయితే కొంత లీకులు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పెరిగే స్థానాలు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లోనే పెరిగే అవకాశం ఉంది. మెజార్టీ స్థానాలు కూడా గ్రేటర్ హైదరాబాద్, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి హైదరాబాద్లోనే మెజార్టీ స్థానాలు, అంటే 90% పైగా స్థానాలు అక్కడే పెరగడానికి అవకాశం ఉంది. అవి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అత్యధిక స్థానాలు అయితే అక్కడనే పెరిగే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి 2,14,000 ఓట్లని సరాసరి పెట్టాలని చెప్పి అనుకుంటున్నట్లున్నారు. అదేవిధంగా పార్లమెంటుకు కూడా 15,36,000 ఓట్లని ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో కూడా ఉండే విధంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కొన్ని మేజర్ టౌన్లు, మహబూబ్ నగర్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, ఇటువంటి టౌన్లు మినహాయిస్తే చాలా నియోజకవర్గాల్లో 2 లక్షలు, 2 లక్షలన్నర, 2 లక్షల లోపే ఓట్లుంటాయి. కాబట్టి అక్కడ పెరిగే అవకాశం చాలా తక్కువ. పెరిగే స్థానాలు మొత్తం మనం తీసుకున్నట్లయితే హైదరాబాదు లోపల ఎక్కడ చూసినా ఒక్కొక్క నియోజకవర్గంలో 5 లక్షలు, 6 లక్షల ఓట్లు కూడా ఉంటాయి. కాబట్టి మెజార్టీ స్థానాలు అక్కడనే పెరిగే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతున్నది. హైదరాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ పార్లమెంటు స్థానాలు కూడా ఒక్కొక్క స్థానం 2 స్థానాల కింద కూడా మారే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. చూడవచ్చు ఒకసారి. అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు డీలిమిటేషన్తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం, జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ల రీడ్రాయింగ్. మనం ఇందాక చెప్పినట్లే జనాభా ప్రాతిపదికన మాత్రమే అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు స్థానాలను రీడ్రాయింగ్ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఒక్కో లోక్సభ స్థానంలో 15.36 లక్షల జనాభా ఉండే అవకాశం. పట్టణ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్ శివారు జిల్లాలకే సింహభాగం. హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఈ 3 జిల్లాల్లోనే అత్యధిక స్థానాలు అయితే పెరిగే అవకాశం ఉంది. 3 లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్. మనం చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం దేశంలోని అతిపెద్దది. దాదాపు 35 లక్షల ఓటర్లు ఉంటారు. అంటే అందులో ఖచ్చితంగా 2 పైన అయ్యే అవకాశం ఉన్నది. సిటీల్లో 2 ఎమ్మెల్యేలు, బౌండరీల మార్పుతో మారనున్న రాజకీయ సమీకరణాలు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనూ మార్పులు, రాజకీయ నేతలతో పాటు సామాన్యుల్లోనూ ఉత్కంఠ. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సామాన్యులు, ఆశావాహులలో కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. అదేవిధంగా నియోజకవర్గాలను జనాభా ప్రాతిపాదికనతో పాటు రిజర్వేషన్ ఆధారంగా కూడా కొన్ని మార్చే అవకాశం ఉన్నది. చూడొచ్చు. మారనున్న రిజర్వేషన్ల లెక్క, కొత్త సమీకరణాలు, కేవలం భౌగోళిక మార్పులే కాదు, సామాజిక వర్గాల వారిగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ మార్పులు రానున్నాయి. పునర్విభజన తర్వాత ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఆయా నియోజకవర్గాలను రిజర్వ్డ్ చేస్తారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జనరల్గా ఉన్న కొన్ని సీట్లు రిజర్వ్డ్గా, అలాగే ప్రస్తుతం రిజర్వ్డ్గా ఉన్న స్థానాలు జనరల్గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో 33% మహిళలకు రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయి. వీటితో పాటు మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కల్పించినట్లయితే పెద్ద ఎత్తున అటు పార్లమెంటుకి కావచ్చు, ఇటు అసెంబ్లీకి కావచ్చు, మహిళలు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నది. ఇక మహిళలకు కొన్ని స్థానాలు రిజర్వ్ అయిపోతే అప్పుడు చేయలేని పరిస్థితి ఏముండదు. కాబట్టి చాలామంది ఆశావాహులు కొత్త నియోజకవర్గాలని వెతుక్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దీంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ రకంగా మారే అవకాశం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే 2009 వరకు కూడా
ఒక చేవెళ్ళ ఉండే. చేవెళ్ళ అది ఎప్పుడు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పోటీ చేసేది. 2009లో అది ఎస్సీ రిజర్వ్ కావడంతో మహేందర్ రెడ్డి తాండూరు పోయిండు, సబిత కుటుంబమేమో మహేశ్వరం పోయింది. ఇట్లా ఒక్కొక్కసారి ఈ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కూడా చేంజ్ అవడంతో ఒక్కసారే మొత్తం మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయాల్లో అన్యూహ మార్పులు చోటు చేసుకోనున్నాయి. డీలిమిటేషన్ గైడ్లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తున్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచే అవకాశం ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలోని లోక్సభ స్థానాల సంఖ్య 17 నుంచి 25కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి. లోక్సభ స్థానాలు 17 నుంచి 25కు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు 119 నుండి 179 స్థానాలు అయితే పెరిగే అవకాశం ఉన్నదంట. అంటే దాదాపు 50 సీట్లు పెరుగుతాయి అసెంబ్లీ. ప్రస్తుత జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెరగడం వల్ల జనసాంద్రత ఎక్కువగా ఉండే అర్బన్ ప్రాంతాల పరిధిలోనే అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు వస్తాయి. హైదరాబాద్ దాని శివారు ప్రాంతాల్లోని అసెంబ్లీ సీట్లు 90కి పెరగనుండగా అధికారం చేజిక్కించుకోవడంలో కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక విభాగం కేంద్ర గణాంక శాఖ నివేదికల ప్రకారం 2011 జనాభా నుంచి ఏటా పెరిగే వృద్ధి రేటు మేరకు 2024 నాటికి ఉండాల్సిన జనాభా 3.84 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే సిపెక్ ప్రకారం 3.71 కోట్లుగా ఉంది. దీంతో కేంద్రం చేపట్టనున్న జనాభా ప్రకారం రాష్ట్ర జనాభా 3.84 కోట్లకు కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం రీడ్రాయింగ్ చేస్తే పాత నియోజకవర్గాల బౌండరీలు పూర్తిగా చెరిగిపోనున్నాయి. అధిక జనాభా ఉన్న నియోజకవర్గాలు ప్రధానంగా హైదరాబాద్, పూర్వ రంగారెడ్డిలోని జిల్లాలో అనేక సెగ్మెంట్లు 2 నుంచి 3గా విడిపోనున్నాయి. మిగిలిన జిల్లాలోను జనాభా సర్దుబాటు కోసం పల్లెలు, పట్టణాలు, మండలాలను అటు ఇటు ఉంచి అటు కలపక తప్పదని చెబుతున్నారు. దీనికి తోడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మార్పులతో పాటు కొత్తగా మహిళలకు 33% రిజర్వేషన్లు మారనున్నాయి. ఈ రకంగా చేయడం వల్ల అసెంబ్లీ స్థానాల యొక్క రూపురేఖలు కూడా చాలా వరకు చేంజ్ అయ్యే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ డీలిమిటేషన్తో మాత్రం చాలామందికి అవకాశాలు కూడా అందే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నది.